హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూద్దామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా లంచ్ బాక్స్లోకైనా ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. అలాగే సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయ్యే టమాటో చట్నీ చూద్దాము. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అదే మూంగ్ దాల్ అనగాని అంటారు కదా, వాటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట. సో పైన డస్ట్ పోయేదాకా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపుకోవాలి. వంపుకొని ఇలా కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందామండి. గోరువెచ్చటి నీళ్లు పోయడం వల్ల మనకి పెసరపప్పు అనేది త్వరగా నానుతుందండి. సో పప్పు నానే లోపల ఇన్స్టెంట్గా 10 నిమిషాలు తయారయ్యే చట్నీ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను అనమాట. 3 గుంటూరు మిర్చి వాడాను. వీటిని 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. హాఫ్ కుక్ అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు అంటుతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి, ఇష్టం లేకుంటే వేసుకోకున్నా పర్వాలేదు. కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటి వల్ల. సో ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లేకుంటే టమాటాలలో గుజ్జు ఉండదు అనమాట, డ్రైగా ఉంటాయి. అలా ఉంటే చట్నీ మనకు అంత రుచిగా ఉండదు. సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. సో చూసారా ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయాయి అనమాట. సో వీటిని ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి. సో ఇలా మిక్సీ వేసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా ఉంటే మనకు చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది. కొంతమంది కొంచెం బరగ్గా ఉన్నా కానీ ఇష్టంగా తింటారు. సో అది మీ చాయిస్ అనమాట. సో చూసారా ఇలా ఫైన్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చట్నీ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట. సో పోర్షన్ కానీ. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసము ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి తాలింపు గింజలు అంటే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు అనమాట. ఇవన్నీ కొంచెం వేయించుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో వీటిని 1 నిమిషం పాటు అలా వేగనిచ్చి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మిక్చరు, అది వేసుకుందామండి. అది వేసుకుని ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనము థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అలా కుక్ చేసుకుందామండి. జస్ట్ ఒకసారి బాయిల్ వస్తే సరిపోతుంది. అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకుందామండి. నేను మిక్సీ పట్టేటప్పుడు వేసాను, చెప్పడం మర్చిపోయాను. అంతే అండి, టమాటో చట్నీ రెడీ అనమాట. ఈ చట్నీ చేసేలోపు మనకు పెసరపప్పు కానీ చక్కగా నానిపోయి ఉంటుంది. మరి చూసారా ఇక్కడ పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది. మనం గోరువెచ్చటి నీళ్ళు పోయడం వల్ల మనకు త్వరగా నానుతుందనమాట. అదే చల్లనీళ్ళు అయితే ఇంత త్వరగా నానదు. సో అందువల్ల అనమాట. సో ఇప్పుడు నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం పాలకు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం తగినన్ని నీళ్లు పోసుకొని మనము మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా నీళ్ళు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారా టెక్స్చర్ అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో ఇదే పిండితోటి మనం సాఫ్ట్గా అయినా దోశలు పోసుకోవచ్చు, లేదా క్రిస్పీ దోశలైనా పోసుకోవచ్చు అండి. సో పాలకు వేయడం వల్ల హెల్దీగానే పిల్లలు ఆకుకూరలు సరిగా తినరు కదా. సో అలాంటి పిల్లల కోసం ఇలా చేసి పెడితే ఇష్టంగా 1కి 4 తింటారు. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. అలాగే ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట. కోల్డ్ కాఫ్ వల్ల నా వాయిస్ కొంచెం వేరుగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పెనం మీడియం ఫ్లేమ్ పైన చక్కగా వేడవనిచ్చి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఒక గరిటెడు పిండి వేసుకొని మనం దోశ వేసుకుందాము. మీరు క్రిస్పీ దోశలు కావాలంటే ఇలా పల్చగా మనం దోశ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. దోశ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో చూసారా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం దోశ అనేది
తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సాఫ్ట్ కావాలంటే కొంచెం థిక్గా వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మనం వేడి చేసుకుంటే సరిపోతుంది దోశని. దోశ ఇప్పుడు చక్కగా కాలిపోయింది కదా, దీన్ని 2 సైడ్లు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. సో మనం పల్చగా వేసుకున్నాం కాబట్టి ఒక పక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా పల్చగా వేసుకొని మనము గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని అడిగి అడిగి చేర్చుకొని తింటారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ చిక్కుతుంది అనమాట. సో అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.